ఏం పేరమ్మా నీ పేరు? వీరమ్మ. ఇక్కడ ఎప్పుడు చేయించుకున్నామ్మా ఆపరేషన్? నిన్న చేయించుకున్నాడు సార్ రాత్రి. ఇంతకుముందుకు ఎట్లుండమ్మా చేయించుకున్నప్పుడు? చేయించుకున్నాడు మస్క దూరం ప్రాబ్లం. ఎట్లుందమ్మా ట్రీట్మెంట్? సార్ వాళ్ళు ఎట్లా చేసినారు? బాగా చేసినారు. ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాయి? ఇప్పుడు ఒక్కరోజు వస్తుంది, అది కూడా 2 రోజులు మాటలు అది వాడితే పోతుంది. డబ్బులు పెట్టి చేయించుకునేవా లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగానే? ఏమన్నా పైన డబ్బులు ఇప్పించుకున్నారా? హాస్పిటల్ సిబ్బంది ఎవరన్నా? లేదు సార్. ఏమి ఇప్పించుకున్నారు? ఏ కన్నుకు చేయించుకున్నావమ్మా ఆపరేషన్? డబ్బులు ఇచ్చినారమ్మా? ఎంత ఇచ్చినారు? 50 రూపాయలు ఇచ్చినారు. నైనా హాస్పిటల్ గత 17 సంవత్సరాలు కూడా సర్వీస్ ఉన్నాం. 2007 నుంచి కూడా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి లేదా ఈహెచ్ఎస్ అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ ఇస్తున్నాము. రీసెంట్గా మిలిటరీ వాళ్ళకు కూడా, రిటైర్ అయిన మిలిటరీ వాళ్ళకు కూడా ఉచితంగా ఇస్తున్నాము. అలానే జర్నలిస్ట్ మిత్రులకు కూడా మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇందులో భాగంగా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నాము. ఈ సేవలు కూడా అందరూ మీరు వినియోగించుకోవాలి. మీకు అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గర సలహాలు పొందాలి. అవసరమైన వాళ్ళు షుగర్ పేషెంట్ కానీ లేకుంటే ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు సమయానుకూలంగా సంవత్సరానికి ఒకసారి కూడా కనీసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు చేసి వారి ద్వారా వాళ్ళ యొక్క నేత్రాలను పరీక్షించుకొని వాళ్ళ స్వస్థత పొందాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఆపరేషన్లు, కంటి ఆపరేషన్ చేశారు? దగ్గర ఒక 80,000 నుంచి 1,00,000 ఆపరేషన్లు కానీ చేసి ఉంటాము. మనము ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి, లేకుంటే ఇంతకుముందు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ద్వారా అయితేనేమి, లేకుంటే ఇతరత్ర రోటరీ సంస్థ ద్వారా అయితేనేమి మేము దగ్గర 80,000 నుంచి 1,00,000 ఆపరేషన్లు కానీ చేసాము. గవర్నమెంట్ నుంచి బిల్లులు ఏమైనా పడుతున్నాయి సార్ మీకు? గవర్నమెంట్ నుంచి నిజం చెప్పాలంటే గత 9 నెలల నుంచి బిల్లులు అందడం లేదు. సో ఇది కొద్దిగా ఆసుపత్రి నిర్వహణకి, ఖర్చులకి చాలా ఇబ్బందిగా మారింది. రోజువారీ మరి శాలరీస్కి అయితేనేమి, లేకపోతే నెలసరి తిరిగేసరికి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ బాగా పెరిగిపోయి ఆపరేషన్లు చేయలేని పరిస్థితికి వచ్చేసాము. ఆల్రెడీ ఈహెచ్ఎస్ సేవలు మా ఆరోగ్యశ్రీ ఏఎస్హెచ్ఏ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్, స్పెషాలిటీస్ హాస్పిటల్ అసోసియేషన్ నెట్వర్క్ ద్వారా వారి నిర్ణయం మేరకు మేమందరం కూడా ఈహెచ్ఎస్ సేవలు ప్రస్తుతం నిలిపివేసి ఉన్నాము. భవిష్యత్తులో ఇక గవర్నమెంట్ సకాలంలో కానీ స్పందించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేయాలని అనుకుంటున్నాము. చాలామందికి డ్యూస్ నిలబడినాయి. నంద్యాలనే దగ్గర 20 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలానే ప్రతి చిన్న హాస్పిటల్ కూడా చాలా బకాయిలు పెండింగ్ పేరుకుపోయినాయి. మీ పేరు, హాస్పిటల్ పేరు? మేము నైనా ఐ కేర్ హాస్పిటల్ నంద్యాల పద్మావతి నగర్లో ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.